హాయ్ పిల్లలు, ఈరోజు ఒక కొత్త కథతో మీ ముందుకు వచ్చాను. సిద్ధమేనా పిల్లలు? ఒకసారి పచ్చగా మెరిసే అడవిలో చాలా జంతువులు ఆనందంగా ఉండేవి. ఆ అడవిలో ఒక చిన్న పిట్ట చిట్టి ఉండేది. చిట్టి చిన్నదైనా బంగారు మనసు కలిగినది. ఒక వేడి వేసవి రోజున అకస్మాత్తుగా అడవిలో మంటలు అంటుకున్నాయి. పొగలు ఎగిసిపడ్డాయి. పెద్ద పెద్ద చెట్లు కాలిపోతున్నాయి. జంతువులంతా భయంతో పరుగులు తీశాయి. కాని చిన్న చిక్కి మాత్రం భయపడలేదు. అది ఒక వాగు దగ్గరికి ఎగిరి వెళ్ళి తన చిన్న ముక్కుతో నీరు తీసుకొని మంటలపై పోస్తుంది. అప్పుడు జంతువులంతా చూసి నవ్వాయి. ఈ చిన్న నీటితో మంట ఆరుతుందా అని కాకి నవ్వింది. నీ శ్రమ వృథా అన్నది మేక. చిట్టి మాత్రం ధైర్యంగా చెప్పింది, నా అడవి నాది, నా స్నేహితుల కోసం నేను చేయగలిగినంత చేస్తాను అని. చిట్టి పట్టుదల చూసి అందరి హృదయం కదిలింది. ఏనుగు తన తొండంతో నీరు చల్లింది. కుందేళ్లు ఆకులతో మంటలు కొట్టాయి. కోతులు చెట్లపై నుంచి పక్షులను రక్షించాయి. చివరికి అందరూ కలిసికట్టుగా కృషి చేసి మంటను ఆర్పేశారు. అడవి మళ్లీ పచ్చగా మెరిసింది. జంతువుల ముఖాల్లో ఆనందం తిరిగి వచ్చింది. అప్పుడు అందరూ చిట్టి దగ్గరికి వచ్చి, నీకు చిన్న శరీరం ఉండొచ్చు, కాని మీ హృదయం గొప్పది అని ప్రశంసించారు. అప్పుడు చిట్టి నవ్వుతూ చెప్పింది, మనమంతా కలిసి పనిచేస్తే ఏ సమస్యనైనా జయించగలం. అడవి జంతువులంతా ఆ మాటలు గుండెల్లో దాచుకున్నారు. అప్పటినుంచి జంతువులన్నీ కలిసిమెలిసి అడవిలో జీవించాయి. పిల్లలు, ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే సంతోషంలోనే కాదు, కష్టాలలో బాధలలో కూడా కలిసికట్టుగా ఉండాలి. ఓకే పిల్లలు, మరో కొత్త కథతో మళ్ళీ కలుద్దాం.